సో ఇప్పటి వరకు మనం చేసిన వీడియోస్లో రియల్ నెంబర్స్, సెట్స్, పోలినామియల్స్ చూసినాము. ఇప్పుడు 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చూద్దాం. వెన్ టూ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ టుగెదర్ దే ఫార్మ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. జనరల్ ఫామ్ వచ్చేసి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. ఈ 2 ఈక్వేషన్స్లో వీటి డిగ్రీ ఎంత ఉంది? 1 ఉంది కదా. సో అవి లీనియర్ ఈక్వేషన్సే కదా. అండ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, ఎక్స్ అండ్ వై 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో ఇలా ఒక పెయిర్ ఉంటే దాన్ని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని అంటాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ 2x ప్లస్ వై మైనస్ వై ఈక్వల్స్ టు 0, ఎక్స్ మైనస్ వై మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఈ 2 ఈక్వేషన్స్ కూడా లీనియర్ ఈక్వేషన్సే కదా. అండ్ ఇన్ 2 వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై. సో వీటిని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాం. ఎలా డిఫరెన్షియేట్ చేయాలో తెలిసింది కదా. డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో మనకి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేయాల్సినవన్నీ కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడంటే లైక్ రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద ఈక్వేషన్స్. సో మనం కొన్ని పీవైక్యూస్ సాల్వ్ చేసే ముందు ఈ రిలేషన్స్ చదువుకుందాం. ఫస్ట్ ఇదొక ఎగ్జాంపుల్ కదా, జనరల్ ఫార్మ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కదా. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ 0. సో ఇదొక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అయినప్పుడు వీటి కోఎఫిషియెంట్స్ అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 అవుతే ఆ 2 ఈక్వేషన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఒక యూనిట్ పాయింట్ దగ్గర ఆ 2 ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. అండ్ ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయి. సో వాటి కోఎఫిషియెంట్స్ అనేవి ఈ ఫామ్లో ఉంటాయి. అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 ఉంటే అవి కన్సిస్టెంట్ అండ్ యూనిక్ సొల్యూషన్ ఉంటాయి. నెక్స్ట్ అలానే a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2 ఉంటే అవి డిపెండెంట్ అండ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో అలానే ఇంకొక థర్డ్ కేసు a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 ఉంటే ఇన్కన్సిస్టెంట్ అండ్ నో సొల్యూషన్ ఉంటాయి. సో ఈ 3 కేసెస్ మనకి గుర్తుపెట్టుకుంటే మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో వీటిపైన క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడో చూద్దాం.